ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన కొనసాగుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేశారు. నిన్న పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూ లైన్ రావడంతో రోజుకు 2 నుంచి 3 వేల లీటర్ల పెట్రోలు డీజిలు అమ్మకానికి ఉంటుంది. కానీ ఒక్కసారిగా అందరూ క్యూ లైన్ రావడంతో 6,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారత్ గ్యాస్ సంబంధించిన గ్యాస్ కంపెనీ ముందు వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా మేము 15 రోజుల క్రితం ఏదైతే ఫిల్లింగ్ చేశాం, అయినప్పటికీ కూడా ఇంతవరకు డెలివరీ ఇవ్వడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై మండిపడ్డారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 40 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. సీఎం రేవంత్ రెడ్డిపై, వేం నరేంద్ర రెడ్డిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి మండిపడ్డారు మానాల మోహన్ రెడ్డి.